ఆంధ్రాస్ హిడెన్ ప్లేస్ లొకేషన్ ఈ రీల్ లో రివీల్ చేయబోతున్నాం. వెల్కమ్ టు పార్ట్ 2. లేక్ వ్యూ చూసి రోడ్ మీద స్టార్ట్ అయ్యాం. దారిలో బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. మేము ఫుల్ వైబ్ లో ఉన్నాం. మన దరిద్రానికి గూగుల్ తల్లి ఈ హిడెన్ ప్లేస్ కి దారి రాంగ్ లొకేషన్ చూపించింది బ్రో. సో ఒక లోకల్ అన్నని అడిగితే తమ్ముడు అక్కడికి వెళ్ళకండి, చాలా డేంజరస్, చాలా మనుషులు చనిపోయారు అన్నాడు. నెక్స్ట్ ఏంటంటే రాజంపేట చిట్వెల్ వచ్చాక అక్కడ నుంచి రాపూర్ ఘాట్స్. ఇక్కడ వ్యూస్ ఉన్నాయి మామ, మెంటల్ అయిపోతారు బ్రో. కర్వ్స్ మీద కర్వ్స్, సీన్స్ మీద సీన్స్. బైకర్స్ కి ఇది స్వర్గం లాంటిది బ్రో. 140 కిలోమీటర్స్ తర్వాత రోడ్ పై సైన్ బోర్డ్ ఉంటది. ఇక్కడ మీ బైక్స్ పార్క్ చేసుకుని బై వాక్ 4 కిలోమీటర్స్ జంగల్లో ట్రెక్ చేస్తూ వెళ్ళిపోవాలి బ్రో. ఇక్కడ వైల్డ్ యానిమల్స్ కూడా ఉంటాయి. సో జాగ్రత్త అండ్ అటెన్షన్ లో ఉండండి. రోడ్ మొత్తం అడ్వెంచర్, వ్యూస్, స్ట్రగుల్, కానీ ఎక్సైటెడ్ మాత్రం ఫుల్ ఆన్ లో ఉంటది బ్రో. ఫైనలీ ఆంధ్రాస్ హిడెన్ ప్లేస్ సిద్ధేశ్వర కోన వాటర్ ఫాల్స్ సీన్ చూసి లిటరలీ మెంటల్ అయిపోయాం బ్రో. మేము ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ మన ఆంధ్రాలో ఉందా అని షాక్ అయ్యా బ్రో. సిద్ధేశ్వర కోన వాటర్ ఫాల్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేశాక ఫోటోస్, వీడియోస్ తీసుకొని రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాం బ్రో. రిటర్న్ టైమ్ లో జీత్ పంజాబీ డాబాలో లంచ్ చేసాము. సూపర్ ఉన్నది. 4 PM కల్లా మన ఇంట్లో దగ్గరికి చేరుకున్నాము. వెళ్ళక ముందు నాతో పాటు వచ్చిన మన రైడర్ సాజిద్, మోయిన్ కి అందరికి థ్యాంక్స్ చెప్పేసి ఇంకా బయలుదేరేసాము. మరిన్ని ఇలాంటి అడ్వెంచరస్ రైడ్స్ కావాలంటే వీడియో సేవ్ చేసుకుని ఫాలో చేయ బ్రో.